రాఖీ లేదా రక్షాబంధన్ సోదరులు సోదరీమణుల మధ్య అంతులేని ప్రేమను ఈ వేడుక సూచిస్తుంది. ఈ పండుగ ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజున సోదరీమణులు పూజలు చేసి వారి సోదరుల చేతికి రాఖీ కట్టి వారు ఆరోగ్యంగా ఉండాలని, వారి జీవితంలో విజయం సాధించాలని ప్రార్థిస్తారు. సోదరులు తమ సోదరీమణులను ఎల్లవేళలా రక్షిస్తారని, ప్రేమిస్తారని, సహాయం చేస్తారని సోదరీమణులు భావిస్తారు. ఈ ఏడాది రక్షాబంధన్ పండుగ ఆగస్టు 19, 2024 సోమవారం జరుపుకుంటారు. అయితే రక్షాబంధన్ వేడుక ఎప్పుడు మొదలైంది? ముందుగా ఎవరికి రాఖీ కట్టారు? అసలు ఎందుకు ఈ పండుగను జరుపుకుంటున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం యమున మృత్యుదేవత అయిన యమరాజును తన సోదరునిగా భావించింది. ఒకసారి యమున తన తమ్ముడు యమరాజుకు దీర్ఘాయుష్ ఇవ్వడానికి రక్షాసూత్రాన్ని కట్టింది. దానికి ప్రతిగా యమరాజు యమునికి అమరత్వం అనే వరం ఇచ్చాడు. తన ప్రాణాన్ని విడిచిపెట్టిన దేవుడు తన సోదరికి ఎన్నటికీ చనిపోని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి ప్రతి శ్రావణ పూర్ణిమకు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. రక్షాబంధన్ రోజున తన సోదరికి రాఖీ కట్టే సోదరుడిని యమరాజు రక్షిస్తాడని నమ్ముతారు. భవిష్య పురాణం ప్రకారం ఇంద్రుడి భార్య శుచి అతనికి రాఖీ కడుతుంది. ఒకసారి దేవరాజ్ ఇంద్రుడు రాక్షసుల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ సమయంలో రాక్షసులు గెలవడం ప్రారంభించినప్పుడు దేవరాజ్ ఇంద్రుడి భార్య శుచి ఇంద్రుని మణికట్టుపై రక్షిత దారం కట్టమని గురు బృహస్పతిని కోరుతుంది. అప్పుడు ఇంద్రుడు ఈ రక్షాసూత్రంతో తన సైన్యాన్ని రక్షించుకున్నాడు. మరో కథనం ప్రకారం రాజు ఇంద్రుడు రాక్షసుల మధ్య క్రూరమైన యుద్ధం జరిగింది. అందులో ఇంద్రుడు ఓడిపోయాడు. ఇంద్రుని భార్య గురు బృహస్పతిని శుచి ఇంద్రుని మణికట్టుపై రక్షాసూత్రాన్ని కట్టమని కోరింది. ఇంద్రుడు ఈ రక్షాసూత్రంతో రాక్షసులను ఓడించాడు. అప్పటి నుంచి రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు.